యూదుల మూడవ దేవాలయ నిర్మాణానికి ఎర్రపెయ్య బలి అవసరం లేదా? ఎర్రపెయ్య బూడిదను తయారు చేయకుండానే మూడవ దేవాలయ నిర్మాణం చేయవచ్చా? ఒక విధంగా అవుననే సమాధానం వస్తుంది. అది ఎలా? ఎర్రపెయ్యలు వచ్చేశాయి, ఇక క్రీస్తు రాకిడే తరువాయ అనే గత వీడియోలో చెప్పినట్లు ఎర్రపెయ్యను బలి ఇచ్చి దాని బూడిదను తయారు చేసి ఆ బూడిదతో శుద్ధీకరణ జలాన్ని తయారు చేసి ఆ జలంతో కట్టబోయే మూడవ దేవాలయ ప్రదేశాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత యూదుల మూడవ దేవాలయం కట్టవలసి ఉన్నది అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉంది. అదేమంటే క్రొత్తగా ఎర్రపెయ్య బూడిదని తయారు చేసినా గాని ఆ బూడిదలో ఇంతకు ముందు వాడిన పాత బూడిదని కొంచెమైనా ఈ క్రొత్త బూడిదలో కలపాలి. కంటిన్యూటీ కోసం పాత బూడిదను క్రొత్తగా చేసిన బూడిదలో కలిపి మిక్స్ చేసిన తర్వాతనే ఆ బూడిదను శుద్ధీకరణ కోసం వాడాలి. మరి ఇప్పుడు యూదులు కొత్తగా ఎర్రపెయ్యను బలి ఇచ్చి కొత్తగా బూడిదను తయారు చేసినా గాని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కాలంలో దేవాలయంలో వాడిన ఆ పాత బూడిదను ఎక్కడి నుండి తెస్తారు? అయితే ఇశ్రాయేల్ దేశంలోని కుమ్రాన్ అనే చోట గుహలలో జాడీలలో లభించిన అనేక వేల గ్రంథపు చుట్టలలో ఒక రాగి రేకుపై వ్రాసిన గ్రంథపు చుట్ట కూడా లభించింది. దానినే కాపర్ స్క్రాల్ అంటారు. దానిలో ఆ పాత బూడిదను ఎక్కడ దాచిపెట్టారో స్పష్టంగా ఉంది. దాంతో ఇశ్రాయేల్ ప్రభుత్వం 1980లోనే ఆ బూడిదను వెతికి కనుగొనేందుకు పురాతత్వ శాస్త్రజ్ఞులు మరికొందరితో ఒక కమిటీని వేసి ఆ బూడిదను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. మరి దానిని కనుగొన్నారో లేదో అనేది మాత్రం ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ ఆ 2000 సంవత్సరాల నాటి బూడిదను వారు ఇప్పటికే కనుగొని ఉంటే ప్రస్తుతం శుద్ధీకరణ జలాన్ని తయారు చేయటానికి ఆ బూడిద సరిపోతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మరలా ఎర్రపెయ్యను బలి ఇవ్వవలసిన పని లేదు. ఇప్పుడు అంత అర్జెంటుగా బూడిదను తయారు చేయవలసిన పని లేదు. ఆ దొరికిన బూడిదతో ప్రస్తుతం శుద్ధీకరణ కార్యక్రమాన్ని జరిపించేయవచ్చు. ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశానికి టెక్సాస్ నుండి తెచ్చిన 5 ఎర్రపెయ్యలు ప్రభుత్వము తెచ్చినవి కావు, ప్రభుత్వేతర సంస్థలు తెచ్చినవి. నా యూత్ ఫ్రెండ్ ఒక ఆయన చెప్పిన విషయం ఏమిటంటే బలి కోసం వాడబడే ఎర్రపెయ్యలు కేవలం ఇశ్రాయేల్ దేశంలో లేదా హోలీ ల్యాండ్ లేదా ప్రామిస్డ్ ల్యాండ్ లో పుట్టినది మాత్రమే అయి ఉండాలి, అంతేకాని బయట ప్రదేశాలకు చెందినది కాకూడదని యూదు మత పెద్దలు చెప్పారని చెప్పాడు. ఆ లెక్కన ప్రస్తుతం టెక్సాస్ నుండి తెచ్చిన ఎర్రపెయ్యలు బలికి పనికిరావు. ఈ విషయంలో ఇశ్రాయేల్ ప్రభుత్వం ఏమీ మాట్లాడటం లేదు. బహుశా వారి వద్ద పాత బూడిద తప్పక ఉండి ఉంటుందని నమ్మకం కలుగుతుంది. అదే నిజమైతే ఎర్రపెయ్యను బలి ఇవ్వనవసరం లేకుండానే యూదుల మూడవ దేవాలయ నిర్మాణానికి ఆటంకం లేకపోవచ్చు. దేవాలయ నిర్మాణానికి కావలసినవన్నీ ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేయడమే తరువాయి. సొలొమోను దేవాలయం నిర్మించినప్పుడు అక్కడ సుత్తి శానం శబ్దం అసలు వినబడలేదు. అన్ని వేరే చోట తయారు చేసి ఇక్కడ అసెంబుల్ చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అంటే దేవాలయ నిర్మాణం మొదలు పెడితే కంప్లీట్ అవ్వటానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. ప్రస్తుతం దేవాలయ ఉపకరణాలన్నిటినీ తయారు చేసి ఉంచారు. 1.5 టన్నుల అంటే 1500 కేజీల బంగారంతో దీపస్తంభాన్ని చేసి సందర్శకుల కోసం గాజు పెట్టెలో పెట్టి ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడూ శవాన్ని ముట్టని లేవి గోత్రపు పిల్లలను తీసుకొని వారికి యాజకులుగాను ప్రధాన యాజకులుగాను కొన్ని సంవత్సరాలుగా ట్రైనింగ్ ఇస్తున్నారు. దేవాలయంలో వాయిద్యాలు వాయించే వారిని పాటలు పాడేవారిని తయారు చేసి ఉంచారు. అసలు దేవాలయ నిర్మాణం జరుగుతున్నట్లుగా బయట ప్రపంచానికి తెలియకుండా జరిపేయవచ్చు. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా 3 రోజులలోనే దేవాలయాన్ని నిర్మించేయవచ్చు. ఇదంతా మనకు తెలిసే లోపునే దేవాలయ నిర్మాణం జరిగిపోవచ్చు. ఇంతలో అకస్మాత్తుగా క్రీస్తు రెండవ రాకడ జరిగితే మీరు సిద్ధమా?